అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. వైసీపీ వాళ్ళ బలం అబద్ధాలు ప్రచారం చేయటం. ఆ అబద్ధాల్లో ముఖ్యంగా ఇప్పుడు ఇసుక మీద, స్టీల్ ప్లాంట్ మీద రకరకాల అబద్ధాలు వారు ప్రచారం చేస్తున్నారు. దాని వెనుకున్న వాస్తవాలు కూడా చూపిస్తాను. 1కి 10, 10కి 100 మందికి ఈ విషయాలు తెలియజేయండి. ఎందుకంటే వాళ్ళు నోటికి ఏదొస్తే అబద్ధం చెప్తారు. అది అబద్ధం కాదురా బాబు, అది నిజమని చెప్పుకోవడానికి ఈ రోజున మళ్ళీ మన అందరం పాటలు పడాలి. లేకపోతే ఆంధ్రాలో ఉన్న అమాయక ప్రజలు మళ్ళీ వాళ్ళ అబద్ధాలకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇది కూడా వైసీపీ అఫీషియల్ నుంచి వచ్చిందండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి టీడీపీ కూటమి ప్రభుత్వం పచ్చ జెండా ఊపేసింది. కేంద్రం అడుగులకు మడుగులు ఒత్తుతున్న సిబిఐ నిర్ణయం. అంటే ప్రైవేటీకరణ చేసుకోండి, మాకు అవసరం లేదు, మీరు స్టీల్ ప్లాంట్ని అమ్మేసుకోండి అని చంద్రబాబు నాయుడు గారు అన్నారని వైఎస్ఆర్సీపీ చెప్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడన్నా అన్నారండి ఆ మాట? ఎక్కడన్నా మనం అది చూసామా? ఇక్కడ ఇచ్చిన క్లారిఫికేషన్ కన్నా ముందు ఇంకోటి చూపిస్తాను రండి. ఈరోజు ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ లో సంచలనమైన వార్త. ఇది ఒకసారి చూడండి, వీళ్ళు ఎంత ఘోరంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై నాడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు అనేది. ఇక్కడ ఒక బొకడా దినపత్రిక ఒకటి వేశారండి. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ అనే ఒక బొకడా పేపర్ ఒకటి ఉంది. ఆ పేపర్లో పడిందటండి, ఆర్ఐఎన్ఎల్ సేల్స్ మేబీ ఫాస్ట్ ట్రాక్డ్. ఆర్ఐఎన్ఎల్ అంటే ఏదో ఉంటుందండి, దాని పూర్తి పేరు ఏదో ఉంది, అది వైజాగ్ స్టీల్ ప్లాంట్. రాష్ట్రీయ నిష్పాత్ ఏదో ఉంటుంది దాని పేరు, పూర్తి పేరు. దాన్ని ఆ సేల్ని ఫాస్ట్ ట్రాక్లో పెట్టారని ఊరు పేరు లేని ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ అని ఒక పనికి మాలిన దినపత్రిక రాసింది. దానికి ఏంట్రా సోర్సు? మినిస్టర్ ఏమైనా చెప్పారా? కేంద్ర మంత్రి మోడీ గారు ఏమైనా చెప్పారా? అమిత్ షా గారు ఏమైనా చెప్పారా? లేదా నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా చెప్పారా? వీళ్ళలో ఎవరన్నా సరే చెప్తే ఇలాంటి పకోడీ దినపత్రికలో ఒకటే రాదని మొత్తం అన్ని పేపర్లో వచ్చేస్తుంది. అన్ని పేపర్లో, అన్ని టీవీల్లో కూడా వచ్చేస్తుంది. ఎక్కడా రాకుండా ఈ పనికిమాలిన పత్రిక ఒక దాంట్లో వచ్చిందని దాని మీద ప్రచారం మొదలుపెట్టారండి. అమ్మేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ యూటర్న్ తీసుకున్నారు చంద్రబాబు గారు, అమ్మేమని చెప్పేశారట. ఎంత సిగ్గు లేకుండా అంటే 5 సంవత్సరాలు పరిపాలించారు ఈ వైసీపీ ప్రభుత్వం. 5 సంవత్సరాల పాటు అసలు ప్రైవేటీకరణ అనేది బీజం పడింది వైసీపీ ప్రభుత్వంలో. ఒక్కసారి కూడా స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయొద్దని వీళ్ళు ఎక్కడన్నా లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మాట్లాడతారేమని చూసాం, ఎక్కడా మాట్లాడలే. ఎందుకంటే వీళ్ళ జీనంటే కేసులే. అవి ఏమైనా అలాంటివి ఏమైనా మాడితే కేసులో లోపల దోస్తారని భయం. ఇది ఒకసారి మీరు గుర్తుపడతారు కదండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎప్పట్లో ఉండదు. ఓకే అండి, దానిపై భయాందోళన అక్కర్లేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భరోసా, గనుల వేలంలో పాల్గొని క్యాప్టివ్ మైన్స్ పొందొచ్చని సూచన. మైనింగ్ శాఖ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, మేము స్టీల్ ప్లాంట్ని చేయట్లేదు ప్రైవేటీకరణ, మీరు కావాలనుకుంటే క్యాప్టివ్ మైన్స్ పొందండి, గనుల వేలంలో పాల్గొనండి, మైన్స్ పొందండి, దాంతో మీరు స్టీల్ ప్లాంట్ని అంగరంగ వైభవంగా రన్ చేసుకుని ముందు తీసుకెళ్ళండి. కేంద్ర మంత్రి బీజేపీ పార్టీ నుంచి డైరెక్ట్గా ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. మనం దీన్ని నమ్మాలా? ఒక బొకడా పేపర్లో వచ్చిన చిన్న ఏదైతే ఉందో దాన్ని నమ్మాలండి? దాన్ని నమ్మేసి ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు, ఆయనకి ఏమైంది నాకు ఈ మధ్య అర్థం కాలేదు, ఏమన్నా ఒంట్లో బాగానే ఉంటుందా నాగేశ్వర్ గారు? అదే ఒక పకోడీ దినపత్రిక, దాంట్లో వచ్చిన చిన్నది పట్టుకుని మళ్ళీ మీరు దాని మీద న్యూస్ కథలు వెళ్ళేస్తున్నారు ఏంటి? ఏ రెస్పెక్ట్ ఇచ్చి ఊరుకుంటున్నామనా ఏంటి? ఎన్నికల ముందు ఏం చెప్పారు, ఈ రోజు ఏం చేస్తున్నారు మీరు చూడండి. విశాఖ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నానికి గుండె కావాలంటే విశాఖపట్నం ఉక్కు. ఈరోజు విశాఖపట్నం పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉన్నాయి. ఈ విధంగా మనం వైసీపీ పేజీలో కూడా పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ జరగనివ్వను, కాపాడుతాను అని. ఇది వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్లో చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా మాట్లాడిన మాటలు పెట్టారు. చూడండి ఒకసారి. విశాఖపట్నంలో ఇండస్ట్రీస్ ఉండవు, వీళ్ళందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటారు తప్ప పారిశ్రామికంగా ముందుగా వ్యాపారిస్తున్నారు. ఆనాడు ప్రైవేటైజేషన్ వాజ్పేయి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే నాడు నేడు తెలుగుదేశం పార్టీ ప్రైవేటైజేషన్ మేము వ్యతిరేకంగా ఉన్నాము. ఎంత డైరెక్ట్గా చెప్పారు చూడండి. అప్పుడు వాజ్పేయి గారు గవర్నమెంట్లోనే చెప్పారట, ఇప్పుడు మోడీ గారు గవర్నమెంట్ కూడా మేము వ్యతిరేకం, మేము స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకం అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, లోకేష్ గారు చెప్పారు. కానీ ఆ ప్రైవేటీకరణకు అనుకూలం ఎవరు చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు చెప్పలే, లోకేష్ గారు చెప్పలేదు, అచ్చెన్నాయుడు గారు చెప్పలేదు, మా పల్లా శ్రీనివాస్ గారు చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. ఎవరు చెప్పారంటే ఈ పకోడీ పేపర్ చెప్పిందట. ఈ పకోడీ పేపర్ చెప్తే దీని గురించి ఇప్పుడు వైసీపీ మన ప్రచారాలు
ఆ ప్రచారాలకు మళ్ళీ ప్రొఫెసర్ నాగేశ్వర్ రోబోలాగా అలా నీ కూర్చుని ఏమీ కదలేక నోరోడు తప్ప ఆయన ఏం పడితే అది మాట్లాడుతున్నాడండి. మీకు చంద్రబాబు నాయుడు గారి మీద కోపం ఉందనుకోండి, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మీకు కడుపుంట ఉందనుకోండి, ఈనో తాగండి, వెంటనే రిలీఫ్ ఇస్తుంది. 2 సెకండ్స్లో రిలీఫ్ వచ్చేస్తుంది. మీరు అది వదిలేసి మీరు ఇలా నోరు పారేసుకున్నారనుకోండి, ఇంకా బీపీ ఎక్కువైపోద్ది, షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి, హార్ట్ అటాక్ కూడా దారితీస్తుంది. ఈ వయసులో మీరు పాలిటిక్స్లో లేరు కదా, మీకు చంద్రబాబు నాయుడు గారి మీద కడుపు అంటే ఏంటి? చేస్తే మేము కూటమి ప్రభుత్వం ఇక్కడే కాదు, కేంద్రంలో కూడా అనేక పార్టీలతో కలిసి పోటీ చేసి గెలిచాం. మన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వచ్చినప్పుడు కూడా అదే మాట ఆయన కూడా చెప్పడం జరిగింది. అదే నిబద్ధతతో మేము పనిచేస్తాం. కానీ ఇవాళ ఏంటి అంటే ఇక్కడ ఫోటో వస్తే, ఇక్కడ మంత్రి గారు వస్తే ఆయన రిప్రజెంటేషన్స్ పని జరిగిపోదు కదా. ఇవాళ స్టీల్ ప్లాంట్ లో అనేక కారణాల వల్ల అండ్ ఇప్పుడు దాన్ని నడపాలంటే డే టు డే కాస్ట్ లో కూడా లేదు. ఈ రోజు ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ లో సంచలనమైన వార్త. సో ఈ పేజ్ 1 వార్తలో ఈయన మన రోబో గారు వచ్చే ముందే వైజాగ్ ఎంపీ భరత్ గారు మాట్లాడిన మాటలు కూడా వేశారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మేము క్లియర్గా ఉన్నాం, అది ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ అవ్వకుండా మేము కాపాడుతామని చెప్పి వైజాగ్ ఎంపీ గారు కూడా చెప్పారు. అక్కడ అన్ని పాజిటివ్గా, అంటే ప్రైవేటీకరణ ఆపుతామని చెప్పిన మాటలు వేసి తెలుగుదేశం పార్టీ నుంచి ప్రైవేటీకరణ చేయమంటారు. ఎవడో బొకడాగాడి చెప్పింది వేసి వీళ్ళందరి మాటలు కూడా తప్పంటారండి. వాళ్ళందరూ చెప్పింది తప్పట. ఈడెవడో ముక్కు ముఖం తెలియని బొకడాగాడి రాసిన పేపరు అది కరెక్ట్ అట. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఏది చెప్తున్నారంటే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంగీకరించింది, తెలుగుదేశం వర్గాలను ఉటంకిస్తూ టీడీపీ అంగీకరించింది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ RINL, ఇది వైజాగ్ స్టీల్ కు అఫీషియల్ నేమ్. సో చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారని ఎవరు చెప్పారండి మీ చెవిలోకి వచ్చి? నాగేశ్వర్ గారు ఎవరు చెప్పారు? కల్లోకి వచ్చి చెప్పారా? మళ్ళీ తెలుగుదేశం పార్టీ వర్గాలను ఉటంకిస్తారని ఎవరిని ఉటంకించారు? ఎవరిని ఉటంకించారండి? మీకు అక్కడ నూతనంగా రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకోబడిన పల్లా శ్రీనివాస్ గారు కూడా అక్కడ అది ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ జరగదు అని ఆయన చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు, లోకేష్ గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు, ఇప్పుడు భరత్ గారు కూడా మేము దానికే కట్టుబడి ఉన్నామంటున్నారు. ఇందుకే మీకెవడు చెప్పాడు? ఏ లఫుడ్ గడి చెప్పాడు మీకు? ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఆడెవడో చెప్పాడా? ఆడెవడో రాశాడా? ఆడు రాస్తాడు. ఆడు ఏది రాస్తే అది నమ్మేసి మీరు చెప్పేస్తారా బయటకు వచ్చి? పద్ధతులు మార్చుకుపోతే ఎలాగండి? ఏంటండి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒక్కసారి కూడా ఆ ప్రైవేటీకరణ ఆపుతామని కానీ లేకపోతే వాళ్ళకి మద్దతు తెలియజేయడం కానీ ఏ ఒక్కరోజు చేయని వ్యక్తి కోసం అరే మేము కట్టుబడి ఉన్నాం, ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ అక్కడి నుంచి కదలనివ్వని సీఎం గారు, విద్యాశాఖ మంత్రి, IT శాఖ మంత్రి గారు, అక్కడ లోకల్ MP గారు, వీళ్ళందరూ డైరెక్ట్గా ప్రజలతో పబ్లిక్గా చెప్తూ ఉంటే వాళ్ళ మాటలన్నీ మీరు నమ్మరు. ఎవడో తొట్టారంగా చెప్పిన మాట నమ్మేసి మీరు వార్తలు చదవడానికి వార్తలు చదువుతున్నది శాంతిశ్వరరావు అనుకుంటూ వచ్చేస్తారా? పాపం శాంతి స్వరూప్ గారు మొన్న చనిపోయారండి. ఆయనకి మహాజన్ మీడియా నుంచి ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఎందుకంటే అసలు వార్తలు అంటే ఆయన ఫేసే గుర్తొస్తుంది. దూరదర్శన్లో వార్తలు మా టైంలో మేము 80s బ్యాచ్ కదండి, ఆ టైంలో దూరదర్శన్ కొత్తగా స్టార్ట్ అవ్వడం వార్తలు శాంతి స్వరూప్ గారికి కూడా. కానీ ఆయన ఈయనకిలాగా ఓ పార్టీకి బయాస్డ్గా మాట్లాడడం, లేనిపోయిన ఆరోపణలు, తప్పుడు మాటలు చెప్పడం అలాంటివి ఎప్పుడు చెప్పలేదండి మహానుభావుడు. ఆయన ఖచ్చితంగా స్వర్గంలో ఉంటారు. మరి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఇలాంటివి చెప్తే మరి ఈయన స్వర్గానికి వెళ్తాడనేది గ్యారెంటీ లేని నరకానికి పోతాడు. దీని ప్రైవేటీకరణకు అంగీకరించారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే స్టీల్ మంత్రి కూడా మన తెలుగువాడు ఉన్నాడు. అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఐరన్ ఓర్ మైన్స్ ఇస్తే అసలు బ్రహ్మాండంగా లాభాలు నడుస్తుంది. స్టీల్ మంత్రి మన తెలుగుడు అని తెలుసు, ఈయనకి మైన్స్ ఇస్తే బ్రహ్మాండంగా నడుస్తుందని కూడా తెలుసు. ఇవన్నీ తెలిసిన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చిత్తుపుట్లో ఉన్న ఆ పేపర్ చదివారు కానీ ఇగో చక్కగా ఇంత పెద్ద పెద్ద హెడ్డింగ్ వేసి రాసిన ఈనాడు పేపర్ చదవలేదు. ఏమంటే నాగేశ్వర్ గారు కల్చర్ పెట్టుకున్నారు కదా, పెట్టుకుని శుభ్రంగా ఇగో కింద గన్నుల వేలగంలో పాల్గొని క్యాప్టివ్ మన్స్ పొందండి. డైరెక్ట్గా ఈయన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఇచ్చిందండి ఇది. ఈ మన కళ్ళు కనపడవేంటి? తెలుగు రాదా మీకు ఏంటి? ఎక్కడైనా చిత్తుపొట్టలో ఉన్న పేపర్లు ఎత్తుకుని చదవడం అలవాటా మీకు? అఫీషియల్గా వస్తుంది కదా ఈనాడు పేపర్, మడతపెట్టి మంచి నీట్గా ఇస్త్రీ చేసి వస్తుంది. అది చదవరా మీరు? అది చదివి ఇలాంటి దాని గురించి చెప్పరా మీరు? కిషన్ రెడ్డి గారు వచ్చారు, ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో, ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చి కూటమి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తుందో దాన్ని బేస్ చేసుకుని
బీజేపీ కూడా ఇక్కడ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రైవేటీకరణ విషయంలో ఒక అడుగు వెనక్కేసి అది ప్రైవేటీకరణ జరగదు, మీరు క్యాప్టివ్ మైన్స్ ఇస్తాం, మీరు రన్ చేసుకోండి అని బీజేపీ కూడా ముందుకు వచ్చింది చంద్రబాబు నాయుడు గారి బలం వల్ల అనేది మీ కళ్ళకి ఎందుకు కనపడలేదండి? ఏమండి బాగానే ఉందా ఆరోగ్యం? ఒకసారి వెళ్ళండి, ఫుల్ బాడీ చెకప్ చేయించండి నా మాట విని. మైన్స్ మినిస్టర్ కూడా మన తెలుగువారే, కానీ స్టీల్ మైన్స్ రెండు మన తెలుగువారే, కోల్ మన తెలుగువారే. అది కోల్ రా మెటీరియల్ అంటే అంగట్లో అన్ని ఉన్నా అల్లున్నట్లో శని అన్నట్లు అందరూ. అల్లు నోట్లో శని కాదండి, మీ నోట్లో కుళ్ళు ఉంది, మీ నోట్లో దరిద్రం ఉంది, గలీజ్ ఉంది. ముందు దాన్ని క్లీన్ చేసేయండి. మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉంటే ఆ టూత్పేస్ట్ బాగా క్లీన్ చేస్తుంది మీ నోట్ని. ముందు అది క్లీన్ చేసుకోండి సార్. అసేమ్ ఇక్కడికి కోసం వచ్చేస్తుంది, నాకు స్క్రీన్లోంచి బయటకు వచ్చేస్తుంది మీ కంపు. మరి ఇంత ఘోరంగా మీరు మాట్లాడకూడదు, ఎందుకంటే మీరంటే మాకు రెస్పెక్ట్ ఉంది. ఇంకా దాన్ని పాడు చేసుకుని మీరు వైఎస్ఆర్సీపీ కార్యకర్త ముసుగేసి ఆ ముసుగు తీసి వచ్చారనుకోండి, మరి మేము టీడీపీ కార్యకర్తలకు వస్తే మరి భాష ఇలాగ ఉండదు. డెక్కన్ క్రానికల్ ఆఫీస్ మీద దాడి, టీడీపీ దాడి నేసారు వైసీపీ దీంట్లోనే. మరి దాడి చేయరా అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు, లోకేష్ గారు చెప్పలేదు, అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కేంద్ర మంత్రి గారు ఉన్నారు రామ్మోహన్ నాయుడు గారు చెప్పలేదు, కిషన్ రెడ్డి గారు చెప్పలేదు, మోడీ గారు చెప్పలేదు, అమిత్ షా చెప్పలేదు. మరి వీడికి ఏమైనా కళ వచ్చిందని రాసిస్తే మరి తొక్కుపెట్టిన ఆరదీసారా? అలాగా అందరూ చంద్రబాబు నాయుడు గారి లాగా వద్దు శాంతి అంటారండి. ఎవడో నాలుగు ఉంటాడు కదా రాయిసినవాడు, అలా ఇసురుతారు. తప్పుడు వార్తలు మేము రాసుకుంటూ పోతాం. మీరు పత్రికా స్వేచ్ఛకు విలువ ఇవ్వాలంటే తొక్కలేదు ఎవడెవడో. పత్రికా స్వేచ్ఛ అంటే ఏంటి? ఆధారాలతో అన్ని రెఫరెన్సులు దగ్గర పెట్టుకుని, అన్ని సోర్సులు దగ్గర పెట్టుకుని అప్పుడు రాయాలి. మరి ఎవడరా నీకు చెప్పింది చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటీకరణకు ఒప్పుకున్నాడని చెప్పి అడిగితే మరి ఏం చెప్తాడు? చెప్పకపోతే మరి ఇలాగే మాటలు రావు, రాళ్లే వస్తాయి. ఈయన ఎవరండి? శ్రీ భారత్ మత్తుకుమెల్లి. ఈయన ఆయనే కదండి, వైజాగ్ ఎంపీ గారు కదా. ఈయన రాసుకొచ్చాడండి ఒక పోస్టు. ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ సిఎండి శ్రీ అటల్ భట్ గారిని కలిశాను. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ యొక్క వివిధ అంశాల గురించి చర్చించాం. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ తక్షణ అవసరాలు మరియు ప్లాంట్ లాభాల్లోకి వచ్చే మార్గాల గురించి చర్చించాం. స్టీల్ ప్లాంట్ని కాపాడుకునే బాధ్యత కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకుంటుంది. అందుకు మేము ఇచ్చిన మాటకి కట్టుబడి ఉన్నామని సాక్షాత్తు వైజాగ్ ఎంపీ గారు చెప్పారండి. ఇక ఆ సిఎండి గారితో మాట్లాడారట, స్టీల్ ప్లాంట్ సిఎండి గారు. ఈ పక్కనేమో పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు, అక్కడ వైజాగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు ఆయన. వీళ్ళు ఇంత పబ్లిక్గా జనాల ముందుకు వచ్చి వాళ్ళు అష్యూరెన్స్ ఇస్తూ భరోసా కల్పిస్తూ ఉంటే ఆయన మేము నమ్మం. లాడెవడో ఎక్స్ప్రెస్ గాడు, లాడెవడో పాసింజర్ గాడు చెప్పాడు, బుల్లెట్ ట్రైన్ గాడు చెప్పాడు అంటారు ఏంటి? మరి ఇంతమంది డైరెక్ట్గా వచ్చి చెప్తుంటేనే అందరూ పెద్దలు, మళ్ళీ అందరూ ఆ బాధ్యత కలిగిన వాళ్ళు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు చెప్తే వినరంట. ఖచ్చితంగా ప్రజలు కూటమి ప్రభుత్వమే పెట్టుకున్న ప్రతి ఆకాంక్షను నెరవేరుస్తారు. దీనిలో ఏ డౌటు లేదు. ఏ బొగడాగాడు చెప్పిన అబద్ధాలు నమ్మొద్దు. డైరెక్ట్గా ఎవరైనా గవర్నమెంట్ నుంచి ఏదైనా ఒక స్టేట్మెంట్ వస్తే గవర్నమెంట్ నుంచి ప్రతినిధులు వచ్చి మాట్లాడతారు అంతే తప్ప వైసీపీ పేజీ నుంచి రావు గవర్నమెంట్ స్టేట్మెంట్లు ఏమని. వైసీపీ పేజీ నుంచి ఏమొస్తాయి అంటే ఫేక్ పోస్టులు వస్తాయి, మార్ఫింగ్ ఫోటోలు వస్తాయి, పనికి మళ్ళీ చెత్తంతా వస్తుంది. దాని నుంచి సాక్షి మీడియా నుంచి వరస్ట్లో వస్తుంది, దానిలో డ్రైనేజ్ వస్తుంది తప్ప గవర్నమెంట్ స్టేట్మెంట్లు రావు. గవర్నమెంట్ స్టేట్మెంట్లు ఎప్పుడు తెలుగుదేశం అఫీషియల్లో చూడండి, లేదా మెయిన్ మీడియా ఛానల్స్లో చూడండి. ముఖ్యంగా ఈనాడు పేపర్లో చదవండి, బాగా వస్తుంది, బాగా రాస్తారు, మంచి ఫాంట్ ఉంటుంది, క్లియర్గా కనబడుతుంది. కలజోడు అవసరం ఉన్నోడు కూడా కలజోడు లేకుండా కనబడుతుంది. అలా చేద్దామండి. మరి ఉంటానండి. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.